శ్రీ నీల సరస్వతీ స్తోత్రం మహిమ పూర్తి భక్తి కథ. ప్రారంభం. హిమాలయాల అడివారాల్లో నీలకంఠేశ్వర ఆలయం ఉంది. పర్వతాల నడుమ ప్రశాంతంగా నీలి వెలుగు నిండిన ఆ దేవాలయంలో ఒక ప్రత్యేక శక్తి ప్రవహిస్తుంది. అక్కడే నివసించే వృద్ధ పండితుడు శాంభవ శర్మ గారి జీవితం ఈ కథ. ఆయనను గ్రామాలుగాని రాజులుగాని కాదు, స్వయంగా దేవతలు గౌరవిస్తారని ఒక మాట. కాని ఆయనకు ఒకే బాధ. అభ్యాసం ఉన్నా, భక్తి ఉన్నా, పవిత్రత ఉన్నా ఆయనకు పిల్లలు లేరు. జీవితమంతా ఒక్క శూన్యత. అద్భుతమైన స్వప్నం. ఒక రాత్రి శాంభవ శర్మగారికి విచిత్రమైన స్వప్నం వచ్చింది. ఆకాశం నీలంగా మెరిసింది. ఒక దివ్య వాగ్విహంగి వెండిరెక్కల పక్షిలా ఎగిరింది. మధ్యలో నీలి వెలుగుతో కూర్చున్న దేవీ నీలసరస్వతి ప్రత్యక్షమయ్యింది. దేవి మృదువుగా పలికింది, శాంభవా, నీ జీవితం శూన్యం కాదు. నీవు నన్ను ఒక్కసారి పిలిస్తే నీ మాటలే వాస్తవమవుతాయి. ఈ నీలసరస్వతీ స్తోత్రం జపించు, నీ అదృష్టం రాసిపెట్టినట్లే మారిపోతుంది. అతను మెలకువ వచ్చింది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. స్తోత్రం, శక్తి, ప్రభావం. అప్పటినుంచి ఆయన ప్రతిరోజూ తెల్లవారుజామున హిమాలయాల నడుమ కూర్చుని నీల సరస్వతీ స్తోత్రం జపించడం ప్రారంభించాడు. జపం మొదలుపెట్టిన మూడో రోజు గ్రామంలో జ్వరం, వ్యాధులు హడావుడి చేస్తున్నాయి. వైద్యులు అసహాయులు. ఆశలేని పరిస్థితి. శాంభవ శర్మగారు స్తోత్రం చదువుతున్నంతసేపు ఆ మండలమంతా నీలి కాంతి వ్యాపించింది. మిరాకిల్ జరిగినట్టు రోగాలు తగ్గిపోయాయి. గ్రామం ఆశ్చర్యపోయింది. ప్రతి ఒక్కరూ అనుకున్నారు, నీల సరస్వతి అమ్మ కటాక్షం ఈ బ్రాహ్మణుడిపై ఉంది. అయితే ఆయనకు అవసరం మాత్రం ఒకే ఒక్క వరం, ఒక బిద్ద. దైవలీల. ఒకరోజు పర్వతానికి పూజా సామగ్రి తెచ్చుకునేందుకు వచ్చినప్పుడు అడవిలో ఒక చిన్న ఆడబిడ్డ ఏడుపు వినిపించింది. ఆమె చుట్టూ నీలిపక్షులు ఎగురుతుండగా ఆమె శరీరమంతా నీలికాంతితో ప్రకాశిస్తోంది. ప్రభుత్వం ఏదైనా కాకుండా ఆమెను ఎత్తుకున్నప్పుడు శాంభవశర్మగారికి తెలిసింది, ఈ బిడ్డ సాధారణం కాదు, దేవీ ప్రసాదం. ఆమెకు ఆయన పేరు పెట్టారు, నీలవేణి. ఆ బిడ్డ పెరుగుతూ పెరుగుతూ వేణువులు సైతం వినగానే మరిచిపోయేంత మధురమైన కంఠంతో నీల సరస్వతీ స్తోత్రం స్వయంగా పాడడం ప్రారంభించింది. శక్తి పరీక్ష. నీలవేణి 10 ఏళ్ల వయసులో ఒక దుష్టతంత్రికుడు మాండవగిరి ప్రాంతంలో శక్తిని పొందడానికి యజ్ఞం చేశాడు. అతను గ్రామాల నుంచి బాలికలను అపహరించడం ప్రారంభించాడు. ఆ భయం నీలవేణి ఉన్న గ్రామానికి చేరుకుంది. గ్రామస్థులు అసాధ్యమనే భావించారు. కాని శాంభవ శర్మగారు గట్టిగా చెప్పారు, మనకు నీలసరస్వతి అమ్మా రక్షణ ఉంది. ఆ రాత్రి తంత్రికుడు గ్రామంలోకి ప్రవేశించగానే నీలవేణి నిశ్శబ్దంగా తన చిన్న స్వరంతో స్తోత్రం పాడడం ప్రారంభించింది. ఓం నీల సరస్వతీ దేవ్యై నమః. అదే క్షణంలో ఆకాశం నీలిరంగులో మెరిసింది. తంత్రికుడి శక్తులు ఒక్కసారిగా నశించిపోయాయి. అతను కిందపడిపోయి కేకలు వేశాడు, ఈ శక్తి ఎవరిది? నా మంత్రం ఎందుకు పనిచేయడం లేదు? తర్వాత ఆకాశం చీలిపోయి నీలవేణి దైవరూపం. అదే సమయంలో శాంభవ శర్మగారు కళ్లముందు ఒక అద్భుతం జరిగింది. నీలవేణి శరీరం నీలి వెలుగుతో వెలిగింది. ఆమె పక్కన వెండి వాగ్విహంగులు ఎగిరాయి. మధ్యలో నీల సరస్వతీదేవి నిలిచింది. దేవి మృదువుగా చెప్పింది, ఈ బిడ్డ నేను ఇచ్చిన కనికరం. అమ్మాయిలో నా అంశముంది. ఈ ప్రపంచంలో జ్ఞానం, శాంతి, భక్తి పెంచేందుకు నీలవేణి పెరుగుతుంది. దేవి ఆకాశంలో కలిసిపోయింది. ఉపసంహారం. నీలవేణి పెరిగి వాగ్దేవి రూపంగా ప్రసిద్ధి చెందింది. ఆమె పాడిన నీల సరస్వతీ స్తోత్రం గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో అనేక మందికి విద్య, జ్ఞానం, రక్షణ, శాంతి అందించింది. ప్రజలు ఇప్పటికీ అంటారు, నీల సరస్వతీ స్తోత్రం చదివితే మనసు శాంతి, మాటలో శక్తి, జీవితంలో విజయాలు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్
కామెంట్ మన ఛానల్.